నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ప్రారంభమైన వినాయక చవితి ఉత్సవాల సందడి. వేడుకల నిర్వహణకు ముమ్మరంగా కొనసాగుతున్న ఏర్పాట్లు. గణనాథుల విగ్రహాలకు తుది మెరుగులు దిద్దుతున్న కళాకారులు. పర్యావరణ హితం కోరి మట్టి విగ్రహాలకు ప్రాధాన్యతను ఇస్తున్న భక్తులు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం. అభినందనలు తెలిపిన శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా. ప్రెస్ క్లబ్ అభివృద్ధికి పాటు పడతామని నూతన సభ్యుల వెల్లడి. విఘ్నాలను తొలగించే వినాయక చవితి ఉత్సవాలను జిల్లాలో వైభవంగా జరిపేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఊరువాడ వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి 10 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో కొలవనున్నారు. ఇందుకు గాను అవసరమైన ఏర్పాట్లలో భక్తులు నిమగ్నమయ్యారు. భారీ ఎత్తున మండపాలు సిద్ధం కాగా విగ్రహాలకు ప్రాణం పోసిన కళాకారులు తుది రూపును ఇస్తున్నారు. దీంతో పట్టణంలో ఎటు చూసినా కోలాహల వాతావరణం నెలకొంది. విఘ్నాలను తొలగించే గణనాథుడిని నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే పండగ వినాయక చవితి ఉత్సవాలకు జిల్లా వాసులు సిద్ధమయ్యారు. హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో ఉత్సవాల నిర్వహణకు పేరుగాంచిన జిల్లాలో వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. దాదాపు 2 నెలల నుండి కళాకారులు ఎంతో శ్రమ కోర్చి వివిధ ఆకృతుల్లో వినాయక విగ్రహాలను తయారు చేయగా వాటికి తుది మెరుగులు దిద్దడంతో నిమగ్నమయ్యారు. బుధవారం వినాయక చవితి పర్వదినాన్ని భక్తి ప్రపత్తులతో జరిపేందుకు అవసరమైన వస్తు సామాగ్రిని ఖరీదు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడంతో పట్టణంలోని ప్రధాన వీధులు కిక్కిరిసి కనిపించాయి. అటు వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు జరిపేందుకు మండపాలను సైతం సిద్ధం చేస్తున్నారు. విభిన్న ఆకృతుల్లో కళాకారులు రూపొందించిన గణనాథులను ప్రతిష్ఠించి ఉత్సవాలను ప్రారంభించనున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వినాయక చవితి సంబరాలను జరిపేందుకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా సందడి వాతావరణం కనిపిస్తోంది. పట్టణంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో ప్రతిష్టాపన కోసం విగ్రహాలకు కళాకారులు రంగులు వేసి సిద్ధం చేశారు. ఆయా గ్రామాల్లో వినాయకులను తరలించేందుకు యువత అన్ని ఏర్పాట్లను చేపట్టారు. 10 రోజుల పాటు పూజలు అందుకోనున్న వినాయక విగ్రహాలను ఆయా మండపాలకు తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు. అటు మట్టి విగ్రహాలపై సైతం విస్తృతంగా అవగాహన కల్పించడంతో మట్టితో తయారు చేసిన విగ్రహాలను సైతం భారీ సంఖ్యలోనే ప్రతిష్ఠించనున్నారు. వినాయక ఉత్సవాలను పురస్కరించుకొని పర్యావరణ హితం కోరుతూ మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక టీటీడీసీలో నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజశేష హాజరై మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన అనంతరం వాటి ప్రాధాన్యతను తెలియచేసేలా రూపొందించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కాలుష్య నియంత్రణ మండలి సమన్వయంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 2000 విగ్రహాలను ఎస్హెచ్జి గ్రూపులకు, 1000 విగ్రహాలను మెప్మా ఆర్పీలకు అందించినట్లు కలెక్టర్ తెలిపారు. పర్యావరణాన్ని రక్షించేందుకు నదుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనం వల్ల కలిగే హానిని నివారించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ రవీందర్, బీసీ వెల్ఫేర్ అధికారి రాజలింగు, సంక్షేమ సిబ్బంది, కాలుష్య నియంత్రణ బోర్డు సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. ఉదయం నుండి నామినేషన్ల ప్రక్రియ చేపట్టగా కొత్త కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఆదిలాబాద్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఎన్నిక మంగళవారం ప్రశాంతంగా సాగింది. స్థానిక ప్రెస్ క్లబ్లో ఉదయం నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చేపట్టారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు ఉపాధ్యక్షులు, కోశాధికారి పదవులకు నామినేషన్లను స్వీకరించగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా అన్నోజుల శ్రీనివాస్, ఆవునూరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా కిరణ్, కోశాధికారిగా ఆవునూరి శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా ఏ నవీన్ కుమార్, సహాయ ఎన్నికల అధికారిగా సంజయ్ వ్యవహరించారు. ఎన్నికల అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శిక్షణ కలెక్టర్ సలోని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులతో పాటు ముఖ్య అతిథులను ఎన్నికల అధికారులు సత్కరించారు.
ఈ మేరకు శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ మీడియా ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తోందని అన్నారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధికి నూతన కార్యవర్గం పాటుపడాలని అన్నారు. జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. प्रेस क्लब के इलेक्शंस हुए, उसमें जो 4 ऑफिशियल्स इलेक्ट हुए उनको मैं तहे दिल से कंग्रेचुलेट करना चाहूँगी। और प्रेस का रोल किसी भी एक सोसाइटी में बहुत ही इम्पोर्टेंट रोल रहता है। प्रेस हर तरीके से एक गवर्नमेंट का सहयोगी बन के काम कर सकता है। गवर्नमेंट के जो पॉलिसीज़ हैं उसको लोगों तक पहुंचाने का काम कर सकता है। लोगों की जो प्रॉब्लम है वो गवर्नमेंट ऑफिशियल्स तक पहुंचाने का काम कर सकता है। इसके साथ साथ ये बहुत इम्पॉर्टेंट है कि प्रेस एक एथिकल तरीके से काम करे, एक अच्छे तरीके से काम करे, साथ मिलजुल कर काम करे। तो उसी के लिए प्रेस क्लब का रोल बहुत इम्पॉर्टेंट रहता है। तो उसी संदर्भ में मैं रिक्वेस्ट करूँगी सभी नए ऑफिशियल से कि वो अपना काम ऑनेस्टली करें, एथिकलिटी के साथ करें और इंटेग्रिटी के साथ करें और आदिलाबाद प्रेस को एक अच्छे तरीके से गवर्न करें। అనంతరం నూతన అధ్యక్షులు అన్నోజుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో క్లబ్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న ఇండ్ల స్థలాల కేటాయింపుకు కృషి చేస్తామని తెలిపారు. ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్ దాదాపు 2 దశాబ్దాలుగా రన్ అవుతున్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందుల కారణంగా 1 నుంచి 2గా వెళ్ళిపోవడం, ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీడియా అనేది ఆ బేస్లో వెళ్ళిపోయింది. చాలా రోజుల నుంచి ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి కొంత ఉత్సాహంగా లేకున్నా కానీ చాలామంది సభ్యులు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళంతా కూడా ఎలక్షన్ చేసుకుందాము, ఒక వేదిక తయారు చేసుకుందామని చెప్పి ముందుకు రావడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు ఎలక్షన్ కండక్ట్ చేశారు. మిత్రులందరూ కలిసి కూడా నన్ను ఏకగ్రీవంగా, నాతో పాటు మిగతా ముగ్గురిని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి, జర్నలిస్టుల సంక్షేమం కోసం వివిధ సంఘాలు పనిచేస్తున్నాయి, జేఏసీ కూడా పనిచేస్తుంది ఆదిలాబాద్లో. ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అనేది ఎవరికి పోటీగా కాకుండా అందరితో సమన్వయం చేసుకోవడంతో పాటు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తుంది. ఖచ్చితంగా సీనియర్స్ ఇక్కడ మహేందర్ రెడ్డి కానీ, మా గురువు రమేష్ అన్న కానీ, లేకపోతే ప్రేమ్ సాగర్, పరమేశ్వర్, వీళ్ళందరూ కూడా సీనియర్స్, నాతో అందరూ కూడా కలిసి పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి అందరి సలహాలు సూచనలు పాటిస్తాను. ఖచ్చితంగా అందరి సహకారంతో ముందుకు వెళ్తామని చెప్పి చెప్తున్నాను. అదేవిధంగా మనకు ముఖ్యంగా ఉన్నది ఏంటి, ప్లాట్కి సంబంధించి హౌస్ సైడ్స్ చాలా సందర్భాల నుంచి కూడా 2003-04లో అప్పట్లో కొంతమంది మేము సొసైటీ వేసుకున్నాము, అది ముందుకు వెళ్ళలేదు. దాని తర్వాత ఇప్పటి వరకు కూడా అది పెండింగ్గానే ఉంది. చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాల్లో మనం కూడా ఒక చేసి ముందుకు తీసుకువెళ్ళి హౌస్ సైడ్స్ వచ్చే విధంగా పాటుపడదాం. అదే దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సమస్యలు కానీ అవిటిని పరిష్కరిద్దాం. ముఖ్యంగా ప్రెస్ క్లబ్ బిల్డింగ్కు సంబంధించి రెనోవేషనా లేకపోతే న్యూ కన్స్ట్రక్షనా, అది అందరూ పెద్దలందరూ ఒక రోజు కూర్చొని డిస్కషన్ చేసి దాని తర్వాత ముందడుగు వేద్దాం. ప్యానల్ లేకుండే అంటే ఈ ఏమంటారు దీనికి ఒక ప్యానల్ లేకుండే అయితే నేను చాలా సందర్భాలలో చాలా మందితో నేను మాట్లాడి మనకంటూ ఒక వేదిక ఉండాలా, మనకు బయట కూడా అంటే ఇలాంటి వేదిక ఉన్నది అని చెప్పి అంటే అందరికీ అంటే అఫీషియల్ కావచ్చు, పొలిటికల్ వాళ్ళకు కూడా కావచ్చు, వాళ్ళందరికీ తెలవాలంటే మనకంటూ ఒక వేదిక ఉండాలని చెప్పేసి నేను ఎన్నోసార్లు ప్రస్తావించడం జరుగుతుండే. కాకపోతే ఏంటంటే సందర్భము చాలాసార్లు మిస్ అయిపోయింది అది. కానీ ఈరోజు ఈ సందర్భం వచ్చింది. మరి మనమందరూ కలిసికట్టుగా ఈ ఎన్నిక ప్రక్రియ సజావుగా జరగడానికి ప్లస్ మా ఎన్నికను అంటే ఎవరు కూడా అంటే అపోజ్ చేయకుండా ఏకగ్రీవంగా మా అందరినీ ఎన్నుకున్నందుకు ప్లస్ మన సమస్యల పట్ల ఏదైనా ఉన్నప్పుడు సమస్యలు పరిష్కరించడానికి మా వంతుగా ముందుకుంటాం. స్వదేశీ వస్తువులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్న నినాదంతో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం పట్టణంలో కళాశాల విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు. స్వదేశీ వస్తువులకు ప్రోత్సాహమిస్తూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని స్వదేశీ జాగరణ మంచ్ ప్రాంతీయ ప్రముఖ్ రాహుల్ కుమార్ అన్నారు. స్వదేశీ వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వదేశీ జాగరణ మంచ్ ప్రాంతీయ ప్రముఖ్ రాహుల్ కుమార్ మాట్లాడుతూ స్వదేశీలో తయారయ్యే వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా
భారతీయులకు ఉపాధి కలగడంతో పాటు దేశ అభ్యున్నతి సాధ్యమవుతుందని అన్నారు. విదేశీ ఆధారిత ఆన్లైన్ వెబ్సైట్లలో ఎక్కువ షాపింగ్ చేయకుండా స్థానిక వ్యాపారస్తులను ప్రోత్సహించాలని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఇచ్చిన పిలుపులో భాగంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నట్లు వెల్లడించారు. భారతదేశం మొత్తం మీద స్వదేశీ వస్తువులనే వాడాలనే మోదీ గారి పిలుపు మేరకు జూన్ 12 రోజున నిర్వహించినటువంటి స్వదేశీ జాగరణ మంచు సమావేశంలో పలు రాజకీయ పార్టీలు మరియు పరిశ్రమలు కలిసి తీసుకున్న నిర్ణయం ప్రకారం స్వదేశీ సురక్ష ఔర్ స్వావలంబన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా దేశంలో అన్ని చోట్ల కూడా స్వదేశీ వస్తువులే వాడాలనే పిలుపు ఊపందుకుంది. గతంలో కూడా స్వతంత్రం రాకముందు స్వదేశీ ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా మోదీ గారి పిలుపు కూడా విదేశీ వస్తువులను బహిష్కరించాలనే నినాదంతో విద్యార్థుల చేత అవగాహన ర్యాలీలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. నూతనంగా జిల్లాకు విచ్చేసిన శిక్షణ ఐఎఫ్ఎస్ చిన్న విశ్వనాథ భూషరెడ్డి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూల మొక్క అందజేశారు. అనంతరం జిల్లాలోని పరిస్థితులపై ఇరువురు అధికారులు చర్చించారు. చిన్న పెద్ద తేడా లేకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహకర వాతావరణంలో జరుపుకునే వినాయక చవితి పర్వదిన వేడుకలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని గ్రామాన విగ్రహాలను ప్రతిష్ఠించి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరపనున్నారు. ఈ నేపథ్యంలో పిఓపి విగ్రహాలతో కలిగే పర్యావరణ నష్టాన్ని వివరిస్తూ మట్టి విగ్రహాలను పూజించేలా పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. మంగళవారం వివిధ పాఠశాలల్లో మట్టితో విద్యార్థులు విగ్రహాలను మలచడం విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో భాగంగానే తాంసీ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు మట్టి వినాయక విగ్రహాలను తయారు చేశారు. విద్యార్థుల సృజనాత్మకతతో పర్యావరణ హిత వినాయక విగ్రహాలను మట్టితో మలచగా వివిధ ఆకృతుల్లోని గణపయ్యలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అనిల్, ఉమామహేశ్వర్, సతీష్, కరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ మాట్లాడుతూ మన సాంప్రదాయ ఆచారాలను మరువకుండా పర్యావరణానికి హాని జరగకుండా పండగ జరుపుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. రసాయనాలతో చేసిన రంగు విగ్రహాల కంటే మట్టి గణపతులు భూమికి నీటికి హితకరంగా ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థులతో పర్యావరణ అవగాహన పెంచడమే కాకుండా సాంప్రదాయ పండగలకు కొత్త అర్థం తీసుకొచ్చే ప్రయత్నంగా కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. మట్టితో తయారు చేసిన వినాయకులను ప్రదర్శన చేయడానికి తీసుకురావాల్సిందిగా నిన్న సూచించడం జరిగింది. దాని ప్రకారము దాదాపుగా 30 నుంచి 35 మంది విద్యార్థులు 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న విద్యార్థులందరూ కళాత్మకంగా చాలా చక్కగా మట్టి గణపతులను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా భీంపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలోనూ వినాయక చవితిని పురస్కరించుకుని విద్యార్థినులు మట్టి విగ్రహాలను తయారు చేశారు. చిట్టి చేతులతో మట్టి గణపయ్యలను రెడీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ రజని, సిఆర్టీలు నీల, జ్యోతి, సంధ్య, అరుణ, కిరణ్తాయి, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ఊట్నూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో మట్టి వినాయకుని ప్రతిమలను తయారు చేసి పర్యావరణ కాలుష్యం నివారణలో విద్యార్థుల బాధ్యతను గుర్తు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ టి ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యాన్ని నివారించడంలో ప్రతి ఒక్కరూ ముందుండాలన్నారు. రంగుల విగ్రహాలు పర్యావరణానికి కీడును కలిగిస్తాయని విద్యార్థులకు తెలియజేస్తూ మట్టి విగ్రహాలనే పూజించాలని తెలిపారు. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం ఎంత ముఖ్యమో పర్యావరణాన్ని కాపాడడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సాయి ప్రసాద్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ రవీందర్, రాజశేఖర్, నర్సింగ్రావు, అనిత, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా
ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-పీస్ సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is so often a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్ లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును.
అంకితభావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆశ్రములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి. డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. 4 నెమళ్లు ఒక జింకను వేటాడి హతమార్చిన కేసులో ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలం గిమ్మలో 2 అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. గిమ్మకు చెందిన రాథోడ్ సందీప్, జైనత్కు చెందిన సంజీవ్, మహారాష్ట్రకు చెందిన నిలేష్, రోషన్లతో కలిసి మహారాష్ట్ర అటవీ ప్రాంతంలో వాటిని చంపి బోరజ్లో విక్రయిస్తున్నట్లు ఎఫ్డీఓ చిన్న విశ్వనాథ్ భూషారెడ్డి తెలిపారు. మహారాష్ట్రకు చెందిన నిలేష్, రోషన్లను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మరో 2 పరారీలో ఉన్నారని, వారిని సైతం త్వరలో పట్టుకుంటామని తెలిపారు. వీరిపై యానిమల్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. అదేవిధంగా ప్రజలు సైతం ఇలాంటి సమాచారం ఉంటే తమకు తెలియచేయాలని కోరారు. इन्फॉर्मेशन मिला कि डिस्ट्रिक्ट में वाइल्ड लाइफ हंटिंग केसेस हो रहा है, सो इसलिए हमने डीएफओ सर के गाइडेंस में 3-4 टीम बना के आज रेड किया सुबह. तो आज गिम्मा गांव में एक घर में संदीप राठौड़, इनके घर में 4 पिकॉक और 1 स्पॉटेड डियर का मीट पकड़ा गया है. और संदीप राठौड़ एब्सकॉन्डिंग है और 2 लोगों को हम पकड़े हैं और भी लोगों का सर्च चल रहा है. सो ये आई वांट टू टेल दैट वाइल्ड लाइफ केसेस जो हंटिंग चल रहा है उसको हम बहुत स्ट्रिक्ट एक्शन लेंगे. वी हैव अ ज़ीरो टॉलरेंस पॉलिसी इन द डिस्ट्रिक्ट. और भी पब्लिक को कोई सस्पेक्ट है, कोई हंटिंग कर रहा है और किसी के घर में कुछ मीट वगैरह है, वो सस्पेक्ट है, तो आप डिवीज़न और डिस्ट्रिक्ट फॉरेस्ट ऑफिस में इन्फॉर्म कीजिए. और वी नीड अ कोऑपरेशन फ्रॉम द पब्लिक. జిల్లా కేంద్రంలోని ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయంలో మంగళవారం కళాశాల ప్రిన్సిపల్ సమావేశాన్ని ఏర్పాటు చేయగా శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా పాల్గొన్నారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రత్యేక అధికారి వెంకటేశ్వరరావు సమావేశంలో పాల్గొని పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యా ప్రమాణాలు పెంచడంపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భీంపూర్ మండలం బెల్సారి రాంపూర్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. భీంపూర్ మండలం బెల్సారి రాంపూర్లో మంగళవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆత్మ చైర్మన్ కామన్వార్ అశోక్, శ్రీధర్ రెడ్డి, కళ్ళెం శ్రీనివాస్ రెడ్డి, అన్ను పటేల్, మురళీ యాదవ్, పెండెపు కృష్ణ, తన్వీర్, మతిన్, ముష్రన్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ పేదల సొంతింటి కలలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలని సూచిస్తూ అర్హులందరికీ విడతల వారీగా ఇళ్లు మంజూరు అవుతాయని పేర్కొన్నారు. రాంపూర్ కానీ అందరబంద్ కానీ పెదందరబంద్ కానీ మందపల్లి కానీ లింగూడ కానీ రాజులకోరు కానీ కైరుగూడ కానీ ఇంద్రనగర్ కానీ జల్కోరు కానీ ఇవన్నీ తిరగడం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్న సమస్యలు మొన్న వరద తాకిడితోని కుండపోత వర్షంతోని నష్టపోయిన రైతుల అవి కూడా ఇబ్బందులు తొలగించేందుకు మొత్తం ఇక్కడనే కాదు టోటలీ ఒక జిల్లాలో ఉన్న 20,000 ఎకరాలు దాదాపు నష్టపోయింది. అంటే తప్పకుండా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇవ్వకున్నా ₹1 నష్టపోయిన వాళ్ళకు పోయిన సంవత్సరం నష్టపోతే ఎకరానికి 10,000 ఇవ్వడం జరిగింది. వినాయక చవితి పర్వదినం సందర్భంగా సామాజిక కార్యకర్త ముడుపు మౌనీష్ రెడ్డి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. పట్టణంలోని టీచర్స్ కాలనీ, అంబేద్కర్ చౌక్లలో మట్టి ప్రతిమలను అందించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని సామాజిక కార్యకర్త ముడుపు మౌనీష్ రెడ్డి అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం మౌనీష్ రెడ్డి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. స్థానిక టీచర్స్ కాలనీ, అంబేద్కర్ చౌక్లో మట్టి గణేష్ విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ ఖత్రే, మాధవ్, సురేందర్ రెడ్డి, ఆశన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మౌనీష్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే ప్రజలకు మట్టితో తయారు చేసిన విగ్రహాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రతి దగ్గర కూడా ఒక ఉత్సాహంతో ప్రతి సంవత్సరం ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గుతలేదు. ప్రతి సంవత్సరం ఒక ఉత్సాహంతో కానీ ఇంకా గణేష్ల మీద మనకు ప్రేమ, వినాయకుడి మీద ప్రేమతోని
ఎత్తు పై ఎత్తు మీద హైట్ పెరుగుతుంది తప్ప గణేష్ లేదు మన హైట్ తగ్గుతలేదు. కాబట్టి దానికి వంతుగా ఇవాళ ఆదిలాబాద్లో నేను ఒక 1000 మట్టి గణపతులను తయారు చేయించడం జరిగింది. భీంపూర్ మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవనంలో ఉల్లాస్ వాలంటీర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వయోజనులకు విద్యను ఎలా బోధించాలన్న అంశంపై మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించారు. అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ ఆధ్వర్యంలో భీంపూర్ మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవనంలో మంగళవారం వాలంటీర్లకు ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ మహేందర్, సిసి బాలాజీ, అంగన్వాడీలు, ఐకేపీ విఓఏలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్ మహేందర్ మాట్లాడుతూ వయోజనులకు విద్యను ఎలా బోధించాలో వాలంటీర్లకు పూర్తి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. నవంబర్ 6 నుంచి 90 రోజుల పాటు వయోజనులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని వయోజనులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఉల్లాస్ అంటే ఏంటిదంటే అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అక్షరాస్యులు కావాలనేటువంటి ఉద్దేశంతో 15 సంవత్సరాల వయసు పైబడినటువంటి వారు నిరక్షరాస్యులు ఎవరైతే గ్రామాలలో ఉన్నారో వాళ్ళందరికీ విద్యను నేర్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే ఆ వివిధ గ్రామ పంచాయతీలలో గ్రామాలలో వాలంటీర్ టీచర్స్కు శిక్షణ కార్యక్రమం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. మహిళా సమానత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని మిషన్ శక్తి, DHEW, WCD అండ్ SC ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో మహిళా సాధికారత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. చదువు ప్రాధాన్యతను వివరించి ఎటువంటి సమస్యలున్నా సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. మహిళా సాధికారత, అభిప్రాయాన్ని వ్యక్తపరచుకునే హక్కు, సమాన అవకాశాలు పొందే హక్కు, భద్రతతో జీవించే హక్కులు, ప్రత్యేక చట్టాలు, ప్రభుత్వ పథకాలపై డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ యశోద అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డైట్ కళాశాల ప్రిన్సిపల్ కిరణ్ కుమార్, DHEW సిబ్బంది కృష్ణవేణి, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రోటోకాల్ పాటించకుండా DCCB చైర్మన్ అడ్డి భోజారెడ్డి సమావేశాల్లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ పార్టీ బోధ్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మొట్టె కిరణ్ అన్నారు. తలమడుగు మండలంలోని సుంకిడిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేవాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ చేరికల కార్యక్రమంలో బోధ్ ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలను ఖండించారు. ప్రభుత్వం ఇచ్చే ఇండ్లు ఎమ్మెల్యేకు తెలియకుండా వస్తాయా అని ఎద్దేవా చేశారు. బ్యాంకుకు సంబంధించిన సమావేశాల్లో మాత్రమే పాల్గొనే పదవి ఉన్న ఆయన ప్రోటోకాల్ పాటించేలా జిల్లా అధికారులు చూడాలని అన్నారు. ఏమన్నారంటే ఇంట్లో ఎమ్మెల్యేకి సంబంధం లేదు అని. మీరు రాజకీయాల్లో తలవండిన నేత, మరి మీకు తెలుసు ఇంట్లో ఎవరు కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేనే బాస్. మరి ఎమ్మెల్యే అనుమతి లేకుండా ఇల్లు సాక్ష్యం కావడం అనేది జరగదు. మరి దయచేసి ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకొని ఇంకోసారి మాట్లాడాలని కూడా సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకో విషయం ఏంటి అంటే ప్రోటోకాల్ విషయంలో మరి పెద్దలు అని చెప్పేసి మేము ఎక్కడ కూడా 3 మండలంలో ఉన్నటువంటి నాయకులు మేము ఎక్కడ కూడా మేము మాట్లాడతలేము. మరి ఒకసారి మీ పోస్ట్ ఏదైతే ఉందో మీకు బ్యాంకు సంబంధించిన పోస్ట్ అది బ్యాంకుది చేసుకోండి. బ్యాంకు పనులు ఉన్నా కానీ బ్యాంకులో జరిగేటటువంటి ఏమైనా విషయాలు ఉంటే ఆ బ్యాంక్ మీటింగ్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ మరి మీకు ప్రోటోకాల్ ఉందా అని మేము కలెక్టర్ గారిని కూడా వేదిక ద్వారా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రోటోకాల్ పోస్ట్ కాదు అయినా కూడా మేము ఎందుకు పెద్ద మనిషి అని చెప్పేసి ఈ రోజు కూడా మేము ఆ అబ్జెక్షన్ చేయలేము. కానీ మరి ప్రోటోకాల్ ఉంటే రేపు పేపర్ పత్రికా ముఖంగా మీరు తెలియజేయాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటి నుంచి అన్న అధికారులకు కూడా మేము విన్నపం చేసేది ఏమంటే స్టేజ్ మీదకి కానీ లేదా రేపు జరగబోయేటటువంటి అధికారిక సమావేశాల్లో ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాలని సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ప్రారంభమైన వినాయక చవితి ఉత్సవాల సందడి, వేడుకల నిర్వహణకు ముమ్మరంగా కొనసాగుతున్న ఏర్పాట్లు, గణనాథుల విగ్రహాలకు తుది మెరుగులు దిద్దుతున్న కళాకారులు, పర్యావరణ హితం కోరి మట్టి విగ్రహాలకు ప్రాధాన్యతను ఇస్తున్న భక్తులు.
ఏకగ్రీవంగా ఎన్నికైన ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం అభినందనలు తెలిపిన శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా. ప్రెస్ క్లబ్ అభివృద్ధికి పాటు పడతామని నూతన సభ్యుల వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.